ఒకప్పుడు మన దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, శత్రు దేశాల దాడులను తిప్పికొట్టడానికి ఆయుధాల కోసం అగ్రరాజ్యాల వైపు ఆశగా చూసిన మన దేశం ఈరోజు ఏకంగా 80కి పైగా దేశాలకి రక్షణ కవచంగా మారబోతుంది. ఆయుధాల దిగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశంగా ముద్రపడిన భారతదేశం ఇప్పుడు అత్యాధునిక మిస్సైళ్ళు, రేడార్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ను ఎగుమతి చేస్తూ ప్రపంచ దేశాన్ని విస్మయానికి గురి చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత రక్షణ ఎగుమతులు మునుపెన్నడూ లేని స్థాయిలో ఏకంగా 38,424 కోట్ల రూపాయల గరిష్టాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 62% పైగా భారీ వృద్ధి నమోదైంది. ఒక దశాబ్దం క్రితం అంటే 2013-14లో కేవలం 686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఎగుమతులు ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు మన దేశీయ రక్షణ ఉత్పత్తి కూడా 2026 నాటికి రికార్డు స్థాయిలో 1.8 లక్షల కోట్ల వరకు చేరుకుంది. 1.78 లక్షల కోట్లకి. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారతదేశం సృష్టిస్తున్న సంచలనాలకి ఆర్మేనియా ఒక అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. 2020లో అజర్బైజాన్తో జరిగినటువంటి నాగోర్నో కరాబిక్ యుద్ధంలో తీవ్ర నష్టాలను చవిచూసిన ఆర్మేనియా ఇప్పుడు వరకు తాము నమ్ముకున్న రష్యా మీద ఆధారపడితే లాభం లేదని గ్రహించింది. తమ దేశ జాతీయ భద్రత కోసం నమ్మకమైనటువంటి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూ ఆర్మేనియా నేరుగా భారతదేశం వైపు చూస్తోంది. నివేదికల ప్రకారం గత 3 ఏళ్లలో ఆర్మేనియాను కొనుగోలు చేసినటువంటి మొత్తం యుద్ధాల్లో ఏకంగా 43% కేవలం భారతదేశం నుంచే వెళ్ళాయి. మన డిఆర్డిఓ రూపొందించిన పినాకీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, ఆకాశ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఏటీజీఏ సిస్టమ్స్ మరియు స్వాతి వెపన్లో లొకేటింగ్ రాడార్లు ఇప్పుడు ఆర్మేనియా సరిహద్దుల్లో పటిష్టంగా మోహరించబడ్డాయి. శత్రు విమానాలు, డ్రోన్లని గాల్లోనే పేల్చేయగల ఆకాశ్ 1S మిసైల్ వ్యవస్థకి కొనుగోలు చేసినటువంటి మొట్టమొదటి విదేశీ కస్టమర్గా ఆర్మేనియా నిలిచింది. ఒక సార్వభౌమ దేశం తన రక్షణ కోసం పూర్తి స్థాయిలో భారతదేశం మీద నమ్మకం ఉంచడం అనేది గ్లోబల్ జియో పాలిటిక్స్లో మన పలుకుబడిని స్పష్టం చేస్తుంది. ఇక ఆగ్నేషియా విషయానికి వస్తే రెండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెప్పెట్టేందుకు భారతదేశం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీతో భాగంగా ఏషియన్ దేశాలకి మన బ్రహ్మాస్త్రాలు అందిస్తూ అక్కడ ఒక సరికొత్త భద్రతా వలయాన్ని నిర్మిస్తోంది. 2022లో ఫిలిప్పీన్స్ దేశం మన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ని కొనుగోలు చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు 2026వ సంవత్సరంలో ఇండోనేషియాతో బ్రహ్మోస్ సిస్టమ్ మీద ఒప్పందం కుదరడమే కాకుండా ఒక అత్యంత కీలకమైన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. అంటే డిఆర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేటువంటి అస్త్రా మార్క్ 1 మిసైల్ని కొనుగోలు చేయబోతున్న తొలి దేశంగా ఇండోనేషియా నిలవబోతోంది.